చింతామణి నిర్వాణ సంధాయిని యా స్వీయంకృత సృష్టిపాలక నిరాధార సమాహ్లాదిని యా స్వాధీన నిరంకుశాసుర పదౌన్నత్య బుధారాధిని సుస్వాదుర్మధురార్థభాషిణి మణి శ్రీలాలితాం భావయే. సర్వలోకేశ్వరి, లోకజీవేశ్వరి, జీవశక్తీశ్వరి, శక్తితత్వేశ్వరి, తత్వజ్ఞానేశ్వరి అయినటువంటి ఆ సర్వభావేశ్వరికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాధారి పరంపరలో సర్వసిద్ధిప్రదము, సర్వశుభకరము అయినటువంటి దాక్షాయిణీ విద్యను వివరించే నామకదంబం కొనసాగుతోంది కింద నామాల నుంచి. దక్షిణ కుమార్తెగా దాక్షాయిణి అయినా దేవి శక్తి సామర్థ్యాలు దక్షయజ్ఞ విధ్వంసనానికే కాకుండా దుష్ట దుర్మద దురాహంకారాలు ఎక్కడ ఉన్నా సరే సమయం చూసి వాటిని అణిచి సజ్జనులైనటువంటి భక్తుల్ని సంరక్షించడమే దేవి యొక్క ప్రవృత్తి అని వివరిస్తున్నాయి ఆ నామాలు. దుష్ట శిక్షణకి కారణమైనటువంటి దేవి యొక్క జ్ఞానస్వరూపాన్ని గురించి చెప్పాయి కింద 6 నామాలను. కొద్దిగా కదిలే విశాల నేత్రాలు కలిగినది, ధనాందోళిత దీర్ఘాక్షి అనేది. వీక్షణతోనే శిక్షణ రక్షణలు కూడా చేసేది. చిరునవ్వుతో ప్రకాశించేటువంటి ముఖం కలిగినది, దరహాసోజ్వలన్ముఖి అనేది. హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మానందం ముఖంలో ప్రదర్శించేది. ఆ తర్వాత అన్ని జ్ఞానాలని, అసలు జ్ఞానాన్ని ప్రసాదించే గురుమూర్తి అనేది, పరమగురువు అయింది. సర్వ సద్గుణ సమన్వితగా శోభిల్లేది. విశ్వమాతగా, గుణనిధి గోమాత అన్నారు కదా, విశ్వమాతగా సృష్టి అంతటినీ లాలించి పాలించేది. జ్ఞానస్వరూపుడైనటువంటి స్కందునికి జన్మనిచ్చినది, గోజన్మభూ అనే నామం. అలాగా ఆ విధంగా సర్వజ్ఞాన స్వరూపిణిగా దేవిని దర్శింపజేశాయి ఆ నామాలు. చైతన్య వీక్షణ పాలకత్వాన్ని, మందస్మితం శాంతానందాన్ని, సద్గుణాలు గురుత్వాన్ని అన్నీ కలిసి సమగ్రంగా సర్వజ్ఞాన స్వరూపాన్ని ధ్వనిగా వినిపించాయి ఆ నామాలు. విశ్వనాయిక, జ్ఞానదీపిక, ఆనంద రతిక అయినటువంటి దేవిని ఆ ధ్వనిగా కీర్తించినటువంటి నామాలవి. దేవి యొక్క నాయకత్వాన్ని, స్థావరాల్ని వివరిస్తున్నాయి రానున్నటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది దేవేశి అనే నామం. ఈ దేవేశి అనే నామానికి అర్థం దేవతలకు ప్రభువు, నాయకురాలు అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం బ్రహ్మేంద్రాది సురేంద్ర పాలన కళా సంరంభ సంశోభిని ప్రాణాధారక శక్తి మూల పరమేశ్వర్యేణ సంభావిని సూక్ష్మాకార అనంత శక్తి నిలయత్కమేశ్వర ఆన్మానిని దేవేశి హరకేశవాది వినుత సిడ్నీపురీ శారద. అంటే బ్రహ్మేంద్రాది సురేంద్ర పాలన కళా సంరంభ సంశోభిని అన్నారంటే బ్రహ్మ, ఇంద్రుడు అనేటువంటి దేవతా శ్రేష్ఠుల చేత శ్రేష్ఠులను నియంత్రించి పాలించడంలో నిపుణురాలైనది. ప్రాణాధారక శక్తి మూల పరమేశ్వర్యేణ సంభావిని అన్నారంటే జీవుల ప్రాణాలకి మూలాధారమైనటువంటి శక్తిగా, ప్రాణశక్తిగా పరమేశ్వరుని చేత గుర్తింపబడినది. సూక్ష్మాకార అనంత శక్తి నిలయత్కమేశ్వర ఆన్మానిని అన్నారు. అంటే సూక్ష్మమైన ఆకారంతో అనంతమైన శక్తికి నిలయమైనటువంటి కామేశ్వరుని యొక్క అర్ధాంగి అయినది. దేవేశి హరకేశవాది వినుత అన్నారంటే దేవతలకు అధిపతిగా హరిహరుల చేత కీర్తింపబడినటువంటి ఈశ్వరి. దేవ అంటే దేవునికి చెందినవారు, దేవం అంటే స్వర్గానికి చెందినవారు. అలాగే సూక్ష్మమైనటువంటి వెలుగులోకానికి చెందినవారు అని అర్థం. ఆ వెలుగులోకాలకు సంబంధించినటువంటి సూక్ష్మరూపమైనటువంటి దేవతలందరికీ కూడా ప్రధానమైన పాలకురాలు దేవి అని అర్థం. దేవతలు అమానుష శక్తులు గలవారు, అంటే విశ్వశక్తులు గలవారు. అలాంటి సర్వదేవతలకి ఈశ్వరి అని భావం.
ఆ దేవతాముఖ్యులైనటువంటి శివుడు, విష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, మన్మధుడు వీళ్ళందరూ మొదలైన వాళ్ళంతా కూడా ఈ పంచదశి మంత్రాన్ని జపించారు. వారి చేత జపింపబడి వారికి ప్రభు అయినటువంటి ఆ మంత్రాధిదేవత అయినటువంటి దేవి అని దీనికి భావం. ప్రాధాన్యేన దేవానాం ఈశో దేవేశి అని దాని అర్థం. అంటే దేవతలకు ముఖ్యమైన పాలకురాలు అని దాని యొక్క వివరణ. దేవి భాగవతం అయితే చాలా చోట్ల దేవతలు రాక్షసుల యొక్క బాధలు సహించలేక దేవిని ప్రార్థిస్తారు. మధుకైటపురం అనే రాక్షసులను సంహరించిన తర్వాత త్రిమూర్తులు కూడా వాళ్ళ విమానాల్లో వెళ్ళి మణిద్వీపం దగ్గరికి వెళ్ళి దేవిని కీర్తిస్తారు అక్కడ. అలాగే దేవి సప్తశతిలో అయితే శుంభల యొక్క బాధల నుంచి రక్షించమని చెప్పి దేవతలంతా హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి దేవిని ప్రార్థిస్తారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సదం నమ ప్రకృత్యై భద్రాయై నేతా ప్రణతా స్మృతా అని అంటే ఇలా ఈ విధంగా 10-15 శ్లోకాల్లో ఆమెను ప్రార్థిస్తారు. అలా దేవత అందరి చేత కూడా ప్రార్థింపబడి పూజింపబడిన దేవి వారికి నాయకురాలు, వారికి ఈశ్వరి అని అర్థం. ఇక ఈసి అంటే వ్యాపించి వసించి వర్తింపజేసేది అని అర్థం. అంటే దేవతలు అందరిలో వ్యాపించి వారిలో వారి శక్తిగా ఉంటూ వారి ప్రవర్తనని నియంత్రిస్తుంది కనుక దేవేశి అనే నామం ఆమెకు సుప్రసిద్ధం. ఇక శరీరాలు తీసుకుంటే శరీరాల్లో ప్రతి భాగానికి కూడా ఒక శక్తి, దానికి అధిష్టాన దేవత ఉంటారు. ఉదాహరణకి మేధాశక్తికి విష్ణువు అధిపతి, దృశ్యశక్తికి అంటే చూసే శక్తికి సూర్యచంద్రుడు అధిపతులు, శ్రవణశక్తికి దిక్పాలకుడు అంటే వినడానికి చెవులకి, జీర్ణశక్తికి అగ్ని, ఘ్రాణశక్తి అంటే వాసన చూడడానికి అశ్విని దేవతలు, గమనశక్తికి అంటే మనం కదలడానికి ఉపేంద్రుడు, మనోశక్తి మనసుకి ఉన్న శక్తికి చంద్రుడు అధిపతి, బుద్ధిశక్తికి చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన అధిపతి. ఇటువంటి ఎన్నో శక్తులు మన దేహంలో ఎప్పుడూ పనిచేస్తూ మనల్ని చైతన్యవంతులు చేస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా దేవతలుగా భావించుకుంటే అప్పుడు హృదయం దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి అదే పరమాత్మ, అదే దేవేశి. ఆ ప్రాణశక్తియే వీటన్నింటినీ కూడా నియంత్రిస్తుంది కాబట్టి ఆ ప్రాణశక్తియే దేవేశి. అంటే దేహాల్లో ఇంద్రియాలు అనబడేటువంటి దేవతాశక్తులకి పాలకురాలైనటువంటి ప్రాణశక్తి దేవి అని దీని యొక్క అర్థం దేవేశి అంటే. ఇక దేవ అంటే శివుడు, ఈశ్వరుడు అని అర్థం. ఆ ఈశ్వరుని సృష్టి కార్యానికి ప్రేరేపించి ఆయనకి సృష్టి కార్యంలో ఈశ్వరి అయినది, ఆయనకంటే అధికురాలైనది దేవి అని దేవేశి అనే దాని యొక్క భావం. ఇక శ్రీచక్ర పరంగా చూస్తే శ్రీచక్రం అంతా కూడా దేవతల సమూహ స్వరూపం అని చెప్పబడింది శ్రీ విద్యలో. కాబట్టి ఆ విధంగా భావిస్తే దానిలో ఉన్నటువంటి బిందుస్థానం ఈసి అంటే దేవేశి అంటే బిందు స్వరూపిణి అని రహస్యమైన భావం. ఇక శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరబ్రహ్మకి ఈశ అనే నామం సుప్రసిద్ధం. అది ఆ పరబ్రహ్మమే పరంజ్యోతి, దానినే దేవ అంటారు. ఆయనకు ఒకసారి అహమస్మి అనేటువంటి భావం వచ్చింది, అంటే నేను ఉన్నాను, నేను అనే భావం కలిగింది ఆయనకి. ఆ భావన వచ్చినప్పుడు ఆ భావన కూడా ఆ ఈశ సంబంధమే కనుక అది ఈసీ అయినది, ఆ భావన ఈసీ అయినది. అంటే పరంజ్యోతి యొక్క భావన రూపమే దేవేశి, అదే సృష్టికారకము సృష్టిధారకము అని రహస్యమైన అర్థం దీంట్లో ఉన్నది. దేవతలకు నాయకురాలు, పాలకురాలు, అధిపతి అని నామం యొక్క భావం. దేవతా శ్రేష్ఠులతో కీర్తింపబడి దేవతలను కష్టాల నుండి కాపాడేది అని ఎన్నో పురాణాల్లో చెప్పబడినటువంటి గాథల్లో ఉన్న భావానికి మూలం ఈ నామం. దేవతా శ్రేష్ఠుల చేత జపించబడినటువంటి పంచదశి మంత్రానికి అధిదేవత, సృష్టి కార్యంలో శివునికి కూడా ఈశ్వరి అయినది, జీవుల శరీర భాగాలలో ఉన్నటువంటి దేవతాశక్తులకి మూలమైన ప్రాణశక్తి స్వరూపిణి, శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్వరూపిణి, పరబ్రహ్మ భావన స్వరూపిణి అని విస్తృతమైన అర్థాలు దీంట్లో ఉన్నాయి. నామానికి దేవతలలో అందరిలోనూ వ్యాపించి నియంత్రించేటటువంటి ఆదిశక్తి, పరాశక్తి అని దీని యొక్క అంతరార్థం. ఆ సర్వదేవేశి, దేవభావేశి, భావజ్ఞానేసి, జ్ఞానశక్తేసి, శక్తితత్వేసి ఆ పరమేశ్వరే. విశ్వశక్తులు, మానవాతీత శక్తులు కలిగినటువంటి
అధినేత్రి ఈశ్వరి అన్నటువంటి కింద నామం దేవేసి అనే నామం ఆ సృష్టిలో ఉన్నటువంటి అత్యున్నతమైన శక్తులు, సామర్థ్యము, సౌజన్యము, ఔదార్యము కలిగినటువంటి సురలు అంటే దేవతల కన్నా కూడా శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగిందని, అంతటి వారిని కూడా ఆదుకునేటటువంటి దయా వాత్సల్యాలు, వారి ఆపదలను తీర్చగలిగినటువంటి శక్తియుక్తులు, సహజమైన సామర్థ్యము కలిగిందని, జీవుల దేహాలలో ఉన్నటువంటి శక్తులకి పాల్గొనటువంటి ప్రాణశక్తి అని, శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్వరూపిణి అని విశేషార్థాలు స్ఫురింపజేసింది ఆ నామం. ఇక స్వరనాయిక అనేటువంటి 463వ నామం కూడా ఇదే భావాన్ని చెప్పింది. దేవతలకి ఈశ్వరి అయినటువంటి దేవి సృష్టి పాలన విధానం గురించి వివరిస్తోంది దండనీతిస్థ అనేటువంటి వచ్చే నామం. ఈ దండనీతిస్థ అనే నామానికి బాహ్యమైన అర్థం దండనీతి యొక్క శాస్త్ర రూపమైనది అని. దీని యొక్క భావార్థ శ్లోకం వార్తాన్వేక్షత్రయీక విద్య సహిత శాస్త్రార్థ సంయుక్తయా దుష్ట శిక్షణ కార్య తత్పర శుభానందాన్ సదాదజ్యత ఆజ్ఞాపూర్వక దండ నీతి గుణ సుస్థానాత్మకాధీయుత సౌషుమ్యాద్వర శక్తి తత్వమహిత సిడ్నీపురీ శారదా. అంటే వార్తాన్వేక్షత్రయీక విద్య సహిత శాస్త్రార్థ సంయుక్తయా అన్నారు. అంటే వార్త, అన్వేక్ష, త్రయీ అటువంటి విద్యలతో కూడినటువంటి శాస్త్ర సముదాయాలు, శాస్త్ర సమూహాల రూపమైనది. దుష్ట శిక్షణ కార్య తత్పర శుభానందాన్ సదాదజ్యత. దుష్ట శిక్షణ కార్యక్రమంలో అంటే దుష్టుల్ని శిక్షించే కార్యక్రమంలో శుభాలని సత్ఫలితాలను కూడా ప్రసాదించేది. ఆజ్ఞాపూర్వక దండ నీతి గుణ సుస్థానాత్మక అధీయుత అన్నారంటే ఆజ్ఞాపించడం ద్వారా దండనీతిని అవలంబించేది. సౌషుమ్యాద్వర శక్తి తత్వమహిత అన్నారంటే సుషుమ్నా మార్గంలో సంచరించేటువంటి ముఖ్య శక్తి తత్వం అనేటువంటి ఈశ్వరి అని అర్థం. ఇక ఈ విద్యలు 4 రకాలు. మొట్టమొదటిది అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి స్తమేవజా అని శాస్త్రం చెబుతుంది. అంటే అన్వీక్షకి అంటే విజ్ఞాన బోధకమైన విద్యని అన్వీక్షకి అంటారు. త్రయీ అంటే ధర్మం అధర్మాల గురించి వివరించేది త్రయీ. వార్త అంటే అర్థానర్థాలని ఇది 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 గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పది కాదు అని వివరించేది. దండనీతి అంటే నయానయ బోధకం, ఇది మంచి చెడు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే ఈ నష్టాలు ఉన్నాయని చెప్పేది దండనీతి అంటే దుష్టుల్ని నేరం చేసేవారిని, అలాంటి దురాలోచనలు ఉన్నవారిని శిక్షాపూర్వకంగా సన్మార్గంలో పెట్టిన సూత్రాలు దండనీతి అంటే. ఆ దండనీతి సూత్రాల యొక్క స్వరూపం అయిన దేవి అని అర్థం. అంటే దండనీతిలో విధి నిషేధం ఉంటుంది. విధి అంటే చేయవలసింది, నిషేధం అంటే చేయకూడదు అని ఉంటాయి. ఆ విధి నిషేధాలను తెలిపేటువంటి శాస్త్రస్వరూపిణి దేవి అని భావం. అందుకే దేవి ధరించినటువంటి అంకుశము, పాశము మొదలైనటువంటి అస్త్రాలన్నీ కూడా, ఈ ఆయుధాలన్నీ కూడా దేవిని దండనీతిస్తా అని తెలిపేవే ఇవన్నీ. అంటే అవసరం వస్తే దుష్ట శిక్షణలో ఈ ఆయుధాలు వాడుతుంది దేవి. అంటే విధి ఈ పని చెయ్యండి, ఈ పని చెయ్యొద్దు అని చెప్పడానికి, దాన్ని నియంత్రించడానికి వీలుగా ఆయుధాలు ధరించింది అని భావం. అలాగే రాజ్యతంత్రాన్ని ప్రసాదించేటటువంటి లేదా ప్రతిపాదించేటటువంటి నీతి శాస్త్రం దండనీతి అంటారు. ఆ దండనీతి స్వరూపమైన దేవి. ఈ దండనీతిలో సామధాన భేద దండోపాయాలు 3-4 ఉపాయాలు ఉంటాయి. అంటే అన్ని విధాల స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. దేవి పురాణంలో అన్యాయ మార్గాల్లో ప్రవర్తించే వారిని శిక్షించే దేవి అని ఉంది కనుక ఆమె దండనీతిస్తాని అని చెప్పబడింది. అందులో చెప్పబడింది ఆ దేవి పురాణంలో దేవి దండనీతిస్తాని పేరు ఎందుకు వచ్చిందంటే అన్యాయ మార్గాల్లో ప్రవర్తించే వారిని శిక్షించేది కాబట్టి. విశ్వాన్ని పాలించడంలో దురాలోచనలు, దుష్కార్యాలు, దుష్ప్రవర్తన ఉన్నటువంటి కొంతమంది పట్ల కఠినంగా శిక్షించే విధానం అనుసరించవలసి వచ్చినప్పుడు ఈ దండనీతి శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానాల ప్రకారం వారిని శిక్షిస్తుంది దేవి అని. ఆ విధానాల స్వరూపమే దేవి అని దీని యొక్క భావం.
అలాగే భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యురావతి పంచమ అని శృతి చెప్తోంది. అంటే విశ్వంలోను దేహాల్లోనూ గ్రహాలు, నక్షత్రాలు, ఇంద్రియాలు అన్నీ కూడా నిర్దేశించినటువంటి ప్రణాళికల విధానంలోనే పెడుతుంటాయి, క్రమపద్ధతిలో పెడతాయి అవి. అందుకే అంటారు కదా, భీషాస్మాద్వాతపవతే, నీకు భయపడి వాయువు వీస్తున్నది. భీషోదేతి సూర్య, నీకు భయపడి సూర్యుడు వెలిగిస్తున్నాడు. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యురావతి పంచమ, నీకు భయపడే అగ్ని, ఇంద్రుడు, మృత్యువు, యముడు వీళ్ళందరూ కూడా వారి వారికి నియమించినటువంటి పనులని నిర్వర్తిస్తున్నారు వాడు. ఆ విధంగా ఒక నిర్దేశించినటువంటి ప్రణాళిక ప్రకారం క్రమపద్ధతిలో పనిచేసేటట్లుగా అందరినీ ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేవతల నుంచి క్రిమి కీటకాల వరకు కూడా గ్రహ నక్షత్రాదులు అన్నీ కూడా ఇంద్రియాలు అన్నీ కూడా పనిచేసేటట్టుగా ఒక నియమాలను ఏర్పాటు చేసి దండనీతితో వాటన్నిటినీ శాసించే దేవి అని యొక్క భావం. ఇక యోగపరంగా చూస్తే దండం అంటే వెన్నెముక మీ దేహంలో, అంటే దండనీతి అంటే వెన్నెముకు సంబంధించిన విధానం అని అర్థం. అనే అర్థంలో దండనీతి అంటే కుండలిని యోగం, ఆ వెన్నెముక ద్వారా వస్తుంది కాబట్టి కుండలిని శక్తి, కుండలిని యోగం, సుషుమ్నా మార్గం అని అర్థాలు దండనీతి అంటే కుండలిని యోగంలో సాధనా విధానంలో ప్రధాన శక్తి స్వరూపిణిగా ప్రతిపాదించబడినటువంటిది దేవి. అలాగే సుషుమ్నా మార్గంలో కాంతి రూపంలో సంచరించేటువంటి కుండలిని శక్తి అని యొక్క భావం. దండనీతిస్థ అంటే అది అర్థం. ఇక సృష్టికి ముందు అణువు నుంచి మహత్వ వరకు కూడా అన్నీ స్పందంతో నిడినవే. ఆ స్పందం అంటే కదలిక, ఆ స్పందంతో అంటే స్పందం అన్నింటినీ శాసిస్తుంది, కదలిక వల్లనే అన్నీ వస్తాయి. దండనీతి అంటే స్పందనీతి అని గ్రహించాలి. ఈ స్పందం మొదలు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? బిందువు నుంచి వచ్చింది. బిందువు ఎక్కడి నుంచి వచ్చింది? పరా నుంచి పుట్టింది. అంటే బిందువు, స్పందము, పర ఇవన్నీ కూడా దేవియే. ఈ స్పందనీతి దండనీతిలో ఉండేది అని రహస్యమైన భావం ఇందులో, ఈ సృష్టిపరంగా భావం ఇది. ఈ నామంలో ఒక నిక్షిప్త మంత్రం ఉంది, అది దండిని అనే మంత్రం. ఆ మంత్రం యొక్క ధ్యాన శ్లోకం నిర్భీతి ఖడ్గాంకుశ నాగపాశాం వినీలవర్ణాంచిత దివ్యదేహాం కిరీటకేయూర విభూషితాంగీం శ్రీదండినీం నౌమి విపక్షహంత్రీం. దానికి మంత్రం హ్రాం హ్రీం దం దండిని హూం ఫట్ స్వాహా అని. దండనీతిలో ఉన్నటువంటి శాస్త్ర స్వరూపమైనటువంటి దేవి అని నామ యొక్క భావం. విశ్వపాలనా విధానంలో దుష్ట శిక్షణకి అనుసరించేటటువంటి సూత్రాలు, అలాగే గ్రహ నక్షత్ర మండలాల్లో నియంత్రణ సాధనాలు, సుషుమ్నా మార్గంలో సంచరించే కుండలిని అని ఈ నామం యొక్క విస్తృతమైన భావం. వివిధ రకాల భావాలు ఉన్నాయి ఇందులో. ఆ సృష్టి మూలస్థ, విశ్వభావస్థ, సర్వప్రాణస్థ, జీవ హృదయస్థ, తత్వజ్ఞానస్థ ఆ పరమేశ్వరే. దుష్ట శిక్షణా విధానంలో దండనీతి శాస్త్ర స్వరూపమైన దేవి అన్నటువంటి కిందటి నామం దండనీతిస్థ అనే నామం విశ్వ పరిపాలనా యంత్రాంగంలో దురాలోచనలు, దుష్కార్యాలు చేస్తూ అన్యాయ మార్గాల్లో ప్రవర్తించేటువంటి కొందరి పట్ల కఠినంగా వ్యవహరించి శిక్షించేటటువంటి రాజ్యతంత్ర నీతి సూత్రాలను పాటించి వారిని సరైన మార్గంలో పెడుతుందని, అన్ని బ్రహ్మాండాలు వాటిలో ఉన్నటువంటి కోట్ల కోట్ల గ్రహ నక్షత్రాలు ఒక నియమానుసారం సంచరించేటట్లుగా ఏర్పరిచినటువంటి ప్రణాళిక సూత్రాల యొక్క స్వరూపమని దేవిని అభివర్ణించింది ఆ నామం. యోగపరంగా కుండలినికి అన్వయించేటువంటి రహస్యాసం కూడా కలిగిన నామం అది. ఆ విశ్వ నియంత్రణ సామర్థ్యం కలిగినటువంటి దేవి ఏ రూపంలో జీవుల్లో ఉండి వారిని ఎలా నియంత్రిస్తోందో చెబుతోంది వచ్చేటువంటి నామం దహరాకాశ రూపిణి అనే నామం. ఈ నామానికి నామం యొక్క అర్థం హృదయం వద్ద ఉన్నటువంటి ధారాకాశ రూపంలో ఉండేది. దీని యొక్క భావార్థ శ్లోకం దేహాకార పురంతరస్థ గగనస్థాన స్వరూపాన్విత పూర్ణాకాశ ప్రతిస్ఫుటాకృత
ఘటాకాశేవ హృత్పుండరీకాక్ష అక్షాంతర్య సురమ్యతేజ దహరాకాశేన సద్రూపిణీ సత్సంకల్పకృతాభిలక్షణయుత సిడ్నీపురీ శారదా దేహాకార పురంతరస్థ గగనస్థాన స్వరూపాన్విత అన్నారు. అంటే దేహం ఆకారంగా కలిగినటువంటి పురము లోపల ఉన్నటువంటి ఆకాశ స్థాన రూపమైనది. ఈ దేహాన్నే పురం అనుకుంటే ఆ పురంలో ఉండేటువంటి పురుషుడు కాబట్టి ఆ పురం లోపల ఆకాశ స్థానంలో ఉన్నటువంటి రూపమైనది. అలాగే పూర్ణాకాశ ప్రతిస్ఫుటాకృత ఘటాకాశేవ హృత్పుండరీకక్షాంతర్య సురమ్యతేజ ధారాకాశేన సద్రూపిణి అన్నారు. అంటే సృష్టిలో ఉన్నటువంటి పూర్ణాకాశాన్ని ప్రతిఫలించే విధంగా ఘటాకాశం పటాకాశం ఇలా ఉన్నట్లుగా హృదయం అనే పద్మంలో అందమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ధారాకాశ రూపంలో ఉన్నది. సత్సంకల్పకృతాభిలక్షణయుత అన్నారంటే మంచి సంకల్పాలను కలిగించి వాటి ద్వారా సత్కార్యాలను చేయించేటువంటి లక్షణం కలిగినది ఈశ్వరి. హృదయం దగ్గర ఉన్న పద్మాన్ని పుండరీకం అని అంటారు. పుండరీకం అంటే ఎర్ర కలువ అని అర్థం, ఎర్ర తామర పువ్వు అని అర్థం. సృష్టిలో ఉన్నటువంటి భూతాకాశానికి ప్రతిబింబంలాగా జీవుల దేహాల్లో కూడా హృదయం దగ్గర ఒక ప్రదేశం ఉంటుంది. దానిని దహరాకాశం అంటారు. ఆ దహరాకాశం రూపమైన దేవి అని అర్థం. సామాన్యంగా చూస్తే బయట ఉన్నటువంటి ఆకాశాన్ని భూతాకాశం అనుకుంటే ఒక కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని ఘటాకాశం అనుకోవచ్చు. అదే ఆకాశం ఆ ఘటన రూపంలో ఉంటుంది. అది అలాగే పటాకాశం ఒక పటంలో ఉన్న ఒక చిత్రంలో ఉన్న ఆకాశాన్ని పటాకాశం అంటారు. ఈ విధంగా ఆకాశం ఎక్కడ ఎలా ఉంటే ఆ విధంగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి దాన్ని ధారాకాశం అంటారు. ఆ ధారాకాశం రూపమైన దేవి అని అర్థం. ఈ ధారాకాశం అన్ని సంకల్పాలకి, ఆవేశాలకి, ఆలోచనలకి, అనుభూతులకి స్పందిస్తుంది. అది సంస్కారాలను బట్టి ఆ స్పందన తగిన కార్యాలకు ప్రేరణ కలిగిస్తుంది. అంటే అలా సత్సంకల్పాలని, సత్కార్యాలని వృద్ధి చేసేటువంటి శక్తి కలది హృదయంలో దగ్గర ఉన్నటువంటి ఆ ధారాకాశమే రూపంగా కలిగినటువంటి దేవి అనేది యొక్క భావం. అద యదస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేస్మ ధారోస్మిన్ అంతరాకాశ తస్మిన్ యదంత తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం అంటుంది శృతి అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్తున్నది. అంటే శరీరం బ్రహ్మపురం, అందులో దహరం అనేటువంటి పుండరీకం అంటే ఒక ఎర్రటి పద్మం, ఉదయ పద్మం ఉంది ఇక్కడ. దాని మధ్యలో ఆకాశం ఉంది. అందులో పరబ్రహ్మను వెతుకునాయన అని చెప్పడం దీని అర్థం. ఆ పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని అర్థం. పరబ్రహ్మకి ఒక రూపం అంటూ లేదు కాబట్టి ఎందులో ప్రవేశిస్తే ఆ రూపం ధరిస్తుంది పరబ్రహ్మ. ఇందాక చెప్పుకున్న ఘటాకాశం అన్నట్టుగా ఘటం ఎలా ఉంటుందో, కొండ ఎలా ఉంటుందో, ఆకాశం కూడా, అందులో ఉన్న ఆకాశం కూడా అలాగే అదే రూపంలో ఉంటుంది. అదేవిధంగా ఆకాశానికి రూపం లేదు కాబట్టి ఎక్కడ ఎలా ఉంటే ఆ రూపం ధరిస్తుంది. అలాగే పరబ్రహ్మ కూడా రూపం లేదు కనుక ఎందులో ప్రవేశిస్తే పరబ్రహ్మ ఆ రూపం ధరిస్తూ ఉంటుంది. అంటే ధారాకాశంలో ఉంది కనుక ధారాకాశ రూపిణి దేవి అని అర్థం. ఇక తైత్తిరీయోపనిషత్తులో మహానారాయణంలో ధారాకాశం దగ్గర ఉన్నటువంటి హృదయ పుండరీకాన్ని వర్ణిస్తుంది. దహరం విపాపం పరమేశ్వభూతం హృత్పుండరీకం పురమధ్యసగ్గుస్తం తత్రాపి దహరం గగనం విశోక తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అంటుంది. అంటే పాపం అంటున్నటువంటి అన్ని భూతాలకి పరమైనది, పైన ఉన్నది హృదయం అనేటువంటి పుండరీకం పద్మం. ఆ పురం మధ్యలో ఉంది ఆ పద్మం. అది దుఃఖ శోకాలకి అంటున్నటువంటి ధారాకాశం. అది దాన్ని ఉపాసించవలసినది అని దాని యొక్క అర్థం. అలా ధారాకాశంలో కనుక దేవిని భావించి ధ్యానించి చేసే పూజనే సమయాచారం అంటారు దాన్ని. హృదయస్థానంలో ఉన్నటువంటి జీవ చైతన్య శక్తియే పరమాత్మ అని చెబుతోంది మంత్రపుష్ప మంత్రం. పద్మకోశ ప్రతీకాధికం హృదయం చాప్యధోముఖం అధో నిశ్చావిదస్యాంతేనాభ్యాము ప్రతిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదు సంతతగుం శిలాభిస్తం సస్యాకోశన్భం
తస్యాంతేషు శృగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖ స్వగ్రభుగ్విభజన్ దుష్టన్నారమజరకవి త్రియగోధమస్యైరస్మయస్తస్య సంతతాం తస్యా నివారశోకవత్తన్వి పీతాభా స్వస్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ సశివసారిస్యేంద్ర స్వోక్షర పరమస్వరాడు అంటూ హృదయస్థానంలో ఉన్నవాడే బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, రుద్రుడు, అక్షర స్వరూపమైన పరబ్రహ్మ అని చెప్పింది. ఆయనే పరబ్రహ్మ, పరమేశ్వరుడు. హృదయ శివశ్రేష్ఠుడు అని కూడా అంటుంది నమ్మకం ముందు పాఠంలో. అదే అదే దేవిస్థానం కూడా అంటే హృదయంలో పరమాత్మ ఉంటాడు. పరమాత్మ దేవియే పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని అర్థం. అంటే హృదయ శివశ్రేష్ఠుడు, హృదయంలో శివుడు ఉన్నాడు కదా అంటే శివ కూడా ఉన్నది అని అర్థం అన్నమాట. ఇక కుర్మ పురాణంలో యస్య సా పరమాదేవి శక్తిరాకాశ సంస్థిత అనంత ఐశ్వర్య యోగాత్మ మహేశో దృశ్యతే యయా అని ఉంది. అంటే ఎక్కడ పరమార్థమైనటువంటి దేవి శక్తి రూపంలో ఆకాశ రూపంలో ఉంటుందో అక్కడ అనంత ఐశ్వర్యాలు ఉంటాయి, యోగం ఉంటుంది. అదే ఆత్మ, అదే మహేశ్వరుడు, దాన్ని తెలుసుకునుము అని అర్థం. అలాగే ధారోణ్యతర ఆకాశో వై నామ రూపయో నిర్వహితే అని శృతి చెబుతోంది. అంటే ఆకాశ రూపంలో పరబ్రహ్మ ఉంటుంది ఎక్కడైనా సరేను అని. ధారం అనేటువంటి ఆకాశ స్వరూపమైన దేవి అని నామ యొక్క భావం. దేహాల్లో పాపం అంటున్నటువంటిది, దుఃఖ శోకాలు లేనటువంటిది, అన్ని భూతాలకి అతీతమైనటువంటిది ఆయన హృదయస్థానంలో జీవ చైతన్య శక్తి స్వరూపంగా ఉన్నదని, సంకల్పాలకి కార్యాచరణకి ప్రధాన స్పందన స్థానమైనటువంటి హృదయాన్ని ప్రభావితం చేసేటటువంటి ధారాకాశంలో నిండి ఉంటుందని, ఆ పరబ్రహ్మ స్థానంలో ఉన్నది కనుక పరబ్రహ్మ స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామానికి. దేహాల్లో ఇంద్రియాల రూపంలో ఉన్నటువంటి దేవతాశక్తులన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి ముఖ్య జీవశక్తి, దైవతత్వశక్తి దేవి అనే అంతర్గత భావం. ఆ సర్వశక్తి స్వరూపిణి, హృదయ సంచారిణి, భవ్య సద్భాసిని, నవ్య సద్భావని, దివ్య భావాగ్రణి ఆ పరమేశ్వరే. హృదయం దగ్గర ఉండేటటువంటి ఆకాశ ప్రదేశమే రూపంగా కల దేవి అన్నటువంటి కింద నామం ఆ జీవుల యొక్క ఆలోచనల్ని, సంకల్పాలని ప్రభావితం చేసేటువంటి సమర్థురాలు అనేటువంటి అసలు రహస్యాన్ని కలిగింది ఆ నామం. అది పరమాత్మ స్థానం అని, పరమాత్మ స్వరూపమైనటువంటి దేవి ఆ విధంగా జీవులని నియంత్రించి పాలిస్తోంది అనేటువంటి పరోక్ష విశేషాన్ని కూడా తెలిపింది ఆ నామం. జీవుల దేహాల్లో ఉన్నటువంటి పరమాత్మను గురించి వివరించినటువంటి ఉపనిషత్తులు, శృతుల యొక్క సారాంశమే ఆ నామం. ధారాకాశాన్ని దర్శించి అనుభూతిని పొందగలడం అనేది యోగ సాధన విధానంలో అత్యున్నతమైనటువంటి ప్రక్రియ. అలాగే హృదయస్థానం పూర్వనామం కూడా ఇదే భావం ఉంటుంది. ఆ పరాశక్తి ఏ విధానంతో పూజింపబడుతోందో వివరిస్తోంది వచ్చే నామం. ప్రతిమన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అనే నామం. ఆ నామానికి అర్థం పాడ్యమి నుంచి ముఖ్యమైన పూర్ణిమ వరకు ఉన్నటువంటి తిథి వర్గం చేత పూజింపబడేది, ఆ తిథి సమూహాల చేత పూజింపబడేది అని. దీనికి భావార్థ శ్లోకం మాసాద్యస్య కళాది పంచదశ నిత్యారూప సంపూజిత శారద్రాత్ర కళాత్మక విదిత సర్వారాధనైశోభిత పూర్వజ్ఞాన మహత్వతేజ ప్రతిపన్ముఖ్యాదిరాకాంత తత్శోభామండల పూజిత సురనుత సిగ్నీపురీ శారదా. మాసాద్యస్య కళాది పంచదశ నిత్యారూప సంపూజిత అన్నారంటే మాసం ప్రారంభం నుంచి వచ్చేటటువంటి చంద్రకళ అనేటువంటి 15 నిత్యా కళా దేవతల చేత పూజింపబడేది.
శారద్రాత్ర కళాత్మక విదిత సర్వారాధనై శోభిత అన్నారు. అంటే శరత్కాల రాత్రుల్లో వచ్చేటువంటి చంద్రకళల రూపంలో వ్యక్తమై అందరి చేత ఆరాధించబడేది. పూర్ణజ్ఞాన మహత్వతేజ ప్రతివన్ముఖ్యాధిరాకాంత తత్స్వభామండల పూజిత సురనుత అన్నారంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి తేజస్సు కలిగి పాడ్యమి నుంచి ముఖ్యమైనటువంటి పూర్ణిమ వరకు ఉండే తిథివర్గం చేత పూజింపబడేది, దేవతల చేత కీర్తింపబడేది. సురణుత అంటే దేవతల చేత కీర్తింపబడేది ఈశ్వరి అని. ఇక ప్రతిపత్ అంటే పాడ్యమి అని అర్థం. ముఖ్య అంటే మొదలుగా ఉన్న అని. రాక అంత అంటే పౌర్ణమి వరకు ఉన్నటువంటి, రాక అంటే పౌర్ణమి, అంత అంటే పౌర్ణమి చివరి వరకు ఉన్నటువంటి తిథి మండల పూజిత అంటే తిథి సమూహాల చేత పూజింపబడేది అని దీనికి అర్థం. అంటే పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి 15 తిథులు కూడా చంద్రకళలుగా, ఆ కళల స్వరూపాలైనటువంటి కామేశ్వరి మొదలైన నిత్యాదేవతలుగా వారి చేత పూజింపబడేదేవి అని దీని యొక్క భావం. ఆ నిత్యాదేవతలనే తిథిమండలం అని కూడా అంటారు. కానీ కాబట్టి ఆ తిథిమండలం చేత పూజింపబడేది అంటే నిత్యాదేవతల చేత పూజింపబడేది అని అర్థం. పంచదశి మంత్రానికి 15 బీజాక్షరాలు. అవి 15 తిథుల యొక్క నిత్యా కళల యొక్క చిహ్నాలు అవి. అంటే పంచదశి మంత్రంలోని బీజాక్షరాల చేత స్తుతింపబడే దేవి అని దీని యొక్క భావం. ప్రతిపత్ అంటే పాడ్యమి అనే కాకుండా ప్రతిపాదించినది, మొదలుపెట్టినది అని ఉత్పత్తి అర్థం. ముఖ్య అంటే ప్రధానమైనది కాకుండా ముఖ సంబంధమైనది అని అర్థం, మొదటిది అని అర్థం. రాక అంటే సంపూర్ణమైన పౌర్ణిమ, మామూలు పౌర్ణిమ కాకుండా సంపూర్ణమైన పౌర్ణిమ అని. శరత్కాలంలో వచ్చేటువంటి పూర్ణిమలు రెండు కూడా సంపూర్ణమైన పూర్ణిమలు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణిమ, కార్తీక శుద్ధ పౌర్ణిమ రెండు కూడా సంపూర్ణమైన పూర్ణిమలు అనబడతాయి. అందులో ఆశ్వయుజ పూర్ణిమ మొదటిది. అంటే ముఖ్య అని చెప్పుకున్నప్పుడు ముఖ్య అనే అర్థం మొదటి అని చెప్పుకున్నాం కాబట్టి రాక అనే దాంట్లో సంపూర్ణమైన పూర్ణిమలు రెండింటిలో మొదటిది ఆశ్వయుజ పూర్ణిమ. అంటే ఒక మాసాన్ని మొదలుపెట్టేది, ప్రతిపాదించేది మొదటి అయినటువంటి పాడ్యమి. అక్కడి నుండి మొదటి సంపూర్ణ పూర్ణిమైనటువంటి ఆశ్వయుజ పూర్ణిమ వరకు ఉన్నటువంటి తిథుల చేత పూజింపబడేది అని. అంటే శరత్కాల ఆశ్వయుజ శుక్లపక్షంలో పాడ్యం నుంచి పూర్ణిమ వరకు పూజింపబడేది అని అంతరార్థం ఈ నామంలో ఉన్నది. దేవికి అత్యంత భక్తుడైనటువంటి చంద్రుడు మొదటి రాశి అయినటువంటి మేషరాశిలో మొదటి నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు వచ్చే మాసం ఆశ్వయుజ మాసం. అదే దేవి పరంగా సంవత్సరానికి అసలైన మొదటి మాసం అదే. అందుకే ఆశ్వయుజ మాసం అంటే అశ్విని మాసం, అశ్వినితో కూడినటువంటి మాసం అని అర్థం. అశ్వినిలో ఉన్న చంద్రుడికి సమంగా ఎదురుగా 180 డిగ్రీల ఎదురుగా సూర్యుడు ఉన్నప్పుడు వచ్చేటువంటి పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ. ఆ పాడ్యం నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి తిథుల చేత ఆ తిథుల్లో ఆరాధింపబడేది అని అర్థం. ఆ తిథుల సమయాల్లో ఆరాధించబడేది. ఆ 15 తిథుల్లోనూ కనుక దేవిని అర్చిస్తే పరిపూర్ణ జ్ఞానం ప్రసాదిస్తుంది దేవి అని పురాణ ప్రసిద్ధమైంది. ఇక తైత్తరీయోపనిషత్తులో కారకంలో పాడ్యం నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి 15 తిథులకి శుక్లపక్షం కృష్ణపక్షాలలో తిథులలో పగలు రాత్రులకి కూడా ప్రత్యేకమైన నామాలు చెప్పబడ్డాయి. వాటిని మరో క్రమంలో నిత్యా షోడశికా రూప అనే నామం దగ్గర 391 నామం దగ్గర చెప్పడం జరిగింది. మళ్ళీ వాటిని ఇక్కడ ఈ క్రమంలో కనుక చెప్పుకుందాం అనుకుంటే మొట్టమొదటి తిథి శుక్లపక్ష పగలు, శుక్లపక్ష రాత్రి, కృష్ణపక్ష పగలు, కృష్ణపక్ష రాత్రి అనే క్రమంలో కనుక చెప్తే వాటి నామాలు తెలుస్తాయి మనకి. ఇప్పుడు పాడ్యమికి శుక్లపక్ష పగలు సంజ్ఞానం, శుక్లపక్ష రాత్రి దర్శ, కృష్ణపక్ష పగలు ప్రస్తుతం, కృష్ణపక్ష రాత్రి సుత అని ఆ క్రమం అది. అలాగే విధికి విజ్ఞానం, దృష్ట, విష్ణుతం, సున్వతి, తదియకి ప్రజ్ఞానం, దర్శిత, సంస్థుతం, ప్రస్తుత, చవితికి జానత్, విశ్వరూప, కళ్యాణం, సూయమానాన్, పంచమికి అభిజానత్, సుదర్శన, విశ్వరూపం, అభిషూయమానాన్, షష్ఠికి సంకల్పమానం, ఆప్యాయమానం, సమిద్ధం, తర్పయంతీం,
సప్తమికి శుక్లపక్ష పగలు ప్రకల్పమానం, తర్వాత శుక్లపక్ష రాత్రి ఆప్యాయమానం, అలాగే కృష్ణపక్ష పగలు అమృతం, ఆ కృష్ణపక్ష రాత్రి ప్రభ, అలాగే మిగతా అష్టమికి ఉపకల్పమానం, ఆప్యాయ, తేజస్వి, సంపాయ్, నవమికి ఉపక్లుప్తం, సూనృత, తేజ, తృప్తి, దశమికి క్లుప్తం, ఇరా, సమిద్ధం, తర్పయంతి, ఏకాదశికి శుక్లపక్ష పగలు నామం శ్రేయ, శుక్లపక్ష రాత్రి నామం ఆపూర్యమాణ, కృష్ణపక్ష పగలు అరుణం, కృష్ణపక్ష రాత్రి కాంతారి, అలాగే ద్వాదశికి వసీయ, పూర్వమాణ, భానుమత్, కామ్యాని, త్రయోదశికి ఆయత్, పూరయంతి, మరీచిమత్, కామజాతాని, చతుర్దశికి దాని యొక్క శుక్లపక్ష పగలు సంభూతం, కృష్ణపక్ష రాత్రి పూర్ణ, అలాగే శుక్లపక్ష రాత్రి పూర్ణ, కృష్ణపక్ష పగలు అభితవత్, కృష్ణపక్ష రాత్రి ఆయుష్మతి అని. ఇక పూర్ణిమ అమావాస్య ఆ రెండింటికి కూడా శుక్లపక్ష పగలు భూతం, శుక్లపక్ష రాత్రి పౌర్ణమాసి అంటారు. అలాగే కృష్ణపక్ష పగలు తపస్వత్, కృష్ణపక్ష రాత్రి కామదుగా అని పేర్లు విని ఇలా నామాత్మకమైనటువంటి తిథుల యొక్క సమూహము తిథిమండలం చేత పూజింపబడేదేవి అని దీని యొక్క భావం. అలాగే దర్శాద్యా పూర్ణిమాంతస్తు కళా పంచదశైవత్ షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి అని చెప్పబడింది. అంటే పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి తిథులు కళలు 15, ఆ 16వ కళ సాక్షాత్తు పరమేశ్వరి అయి ఉన్నది అనేది దానికి అర్థం. ఈ చంద్రకళలు తిథుల స్వరూపాలు, తిథులు నిత్యాదేవతా స్వరూపాలు. అంటే దేవి అర్చనా విధానంలో ప్రతిరోజు కూడా ఆ రోజు ఉన్న తిథిని బట్టి ఆ నిత్యాదేవతను పూజిస్తారు. అలా 15 నిత్యాదేవతల్ని ఆయా తిథుల్లో అర్చిస్తూ 16వ నిత్యాకళ అయినటువంటి మహాత్రిపుర సుందరిని మనకు ప్రతిరోజు వాటితో కలిపి అర్చిస్తారు. దీన్ని తిథిమండల పూజ అని పిలుస్తారు దీనిలో దేవి ఆరాధనలో. అలా పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు తిథిమండల పూజా క్రమంలో అర్చించబడే దేవి అని దీని యొక్క భావం. మరొక అర్థం ఇది. ఈ తిథి దేవతలు దేవతాశక్తులకు చిహ్నాలని చెప్పి వరాహ పురాణం 16 అధ్యాయాల్లో చెప్పింది. ఆ 15 తిథులకి కూడా 15 దేవతలను చెప్పింది. ఈ విధంగా ఆ మొట్టమొదటి నుంచి వస్తే పాడ్యమి నాడు అగ్ని, తర్వాత అశ్విని దేవతలు, ఉమా, గణపతి, నాగులు, కుమారస్వామి, సూర్యుడు, మాతృగలు, దుర్గా, దిక్కులు, కుబేరుడు, విష్ణువు, యముడు, శంకరుడు, చంద్రుడు పూర్ణిమకి, అమావాస్యకి పితృదేవతలు. ఈ విధంగా ఇటువంటి తిథి దేవతల చేత పూజింపబడేదేవి అని భావం. మరొక పురాణ వాక్యం ప్రకారం చూస్తే ఈ 15 నిత్యాదేవతలు కూడా చిన్నాలైనటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు. వాటి పేర్లు వర్ణి, దస్రా, ఉమా, విష్ణు, భుజంగ, షణ్ముఖ, సూర్య, మాతలు, దుర్గా, దిక్కులు, కుబేరుడు, కేశవుడు, యముడు, హరుడు, ఇంద్రుడు. ఇది ఇంతకు ముందు చెప్పినటువంటి క్రమంలో కూడా కొన్ని పేర్లు, కొన్ని దేవతల పేర్లు ఇందులో కూడా వస్తాయి. కానీ ఇది ఒక మరొక పురాణ వాక్యం ప్రకారం కొన్ని దేవతలు తేడా ఉన్నాయి కాబట్టి మరొకసారి చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగా తిథి దేవతల ద్వారా ఆయా దేవతాశక్తుల చేత అర్చించబడేదేవి అని దీని యొక్క భావం. ఆ 15 నిత్యాదేవతల నామాలు కూడా ఖడ్గమాల స్తోత్రంలో వస్తాయి. అవి వారి పేర్లు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య అని. వీరందరూ కూడా పంచదశి మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాల యొక్క జ్యోతి స్వరూపాలు వీరు. అలా ఒక్కొక్క తిథినాడు ఆనాడు నిత్యాదేవతని పరమేశ్వరి స్వరూపమైనటువంటి ఆ చివరిదైనటువంటి మహానిత్యాతో కలిపి పూజించే విధానమే తిథిమండల పూజ అని. ఇది దేవీ పూజా విధానాల్లో సర్వోత్తమమైనదిగా తంత్రశాస్త్రాల్లోనూ శ్రీ విద్యా గ్రంథాల్లోనూ చెప్పబడింది.
ఆ తిథిమండల పూజా విధానంతో అర్చించబడేది దేవి అని దీని యొక్క భావం. పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి తిథిమండలం అంటే సమూహం చేత పూజింపబడే దేవి అని దీని యొక్క నామం యొక్క భావం. ఆ తిథులకి చిన్నారైనటువంటి చంద్రకళల శక్తి స్వరూపాలైనటువంటి నిత్యాదేవతా శక్తుల చేత ఆరాధించబడేదని, నిత్యాదేవతలతో పాటుగా ప్రతిరోజు పూజింపబడేదని, తిథిమండల పూజా విధానం ప్రకారం పూజింపబడేదని, పంచదశీ మంత్ర బీజాక్షరాలైనటువంటి ఆ స్వరూపాలైనటువంటి నిత్యాదేవతల చేత అర్చించబడేదని విస్తృతమైనటువంటి భావం కలిగింది ఈ నామం. ప్రముఖమైన ముఖ్య రాగాంతం అన్నారు కాబట్టి ప్రముఖమైన పూర్ణిమ అంతంగా కలది కాబట్టి ప్రముఖమైన పూర్ణిమ అంతంగా కలిగినటువంటి 15 తిథుల్లో శరత్కాల శుక్లపక్ష తిథుల్లో క్రమ విధానంలో పూజింపబడేది అనే దీని యొక్క అంతరార్థం. ఆ శరత్కాల పూజిత, నిత్యాకళా సేవిత, సర్వకాల సమర్చిత, కాలకాల సంస్థుత, సర్వదేవ సుపూజిత ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.